షర్మిల చాలా బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఏదైతే భారతీ గారి మీద నిన్న కిరణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు, భారతీరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచప్ కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకోగాళ్ల నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కోతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్ళ మీద కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్న సమాజంలో మకిలి చేష్టలు చేసేటటువంటి వాళ్ళ సమాజం ఇలాంటి మకిలి చేష్టలని హర్షించదు. ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలో ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఈ రాక్షస కాండని ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. రక్త సంబంధాన్ని మర్చారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకి లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేలు ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.